హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోస్లో మనం ఉపన్యాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కహానీ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూడండి. కహానీ शब्द कह धातु से आनी कृत प्रत्यय लगने से बना है. ఈ కహానీ అనే పదము కహ అనే ధాతువుతో ఆని అనే కృత్ ప్రత్యయ్ చేరడం వల్ల తయారైంది. ఈ కృత్ ప్రత్యయ్, తద్దిత్ ప్రత్యయ్ ఇవన్నీ మీరు గ్రామర్లో చదివే ఉంటారు కదా. మనం గ్రామర్ పాయింట్స్ చెప్పుకునేటప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కహ సే ఆశయ హై కహనా. ఈ కహ అనగా कहना చెప్పడం అని మీనింగ్. किसी बात या घटना को सुंदर ढंग से प्रस्तुत करना कहानी है. ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక సంఘటనను అందంగా, అద్భుతంగా, సరళమైన పదాలతో ఆకర్షణీయంగా వివరించడాన్నే మనము కహానీ అంటాం. అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కహానీ వినడానికి చాలా ఇష్టపడతారు. सन 1900 से ही हिंदी में कहानी का प्रारंभ मानना समुचित है. 1900 నుంచే హిందీలో కహానీ ప్రారంభమైనదిగా భావించడం జరుగుతుంది. ఓకేనండి, 1900 నుంచి కహానీ స్టార్ట్ అయిందని భావిస్తున్నాం కదా. మరి 1900 నుంచి ఏ కహానీకార్ ఏ కహానీ రాశారో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్షా అల్లా ఖాన్. ఇన్షా అల్లా ఖాన్. इनकी कहानी रानी केतकी की कहानी. రాణి కేతకీకి కహానీ. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, ఉదయభాను చరిత్. ఉదయభాను చరిత్. నెక్స్ట్ శివప్రసాద్ సితారే హింద్. శివప్రసాద్ సితారే హింద్. इनकी कहानी है राजा भोज का सपना. राजा भोज का सपना. नेक्स्ट किशोरीलाल गोस्वामी. किशोरीलाल गोस्वामी. इनकी कहानी है इंदुमती. इंदुमती. रचना काल है 1900. नेक्स्ट माधवराव सप्रे. माधवराव सप्रे. इनकी कहानी है एक टोकरी भर मिट्टी. एक टोकरी भर मिट्टी. रचना काल है 1901. 1901. लाला भगवान दीन. लाला भगवान दीन. इनकी कहानी है प्लेग की चुड़ैल. प्लेग की चुड़ैल. रचना काल है 1902. 1902. आचार्य रामचंद्र शुक्ल. आचार्य रामचंद्र शुक्ल. इनकी कहानी है 11 वर्ष का समय. 11 वर्ष का समय. रचना का 1903. 1903. नेक्स्ट बंग महिला. बंग महिला. इनकी कहानी है दुलाई वाली. दुलाई वाली. रचना काल 1907. 1907. ओकेనండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. प्रेमचंद को आधार मानकर कहानी के विकास को 4 भागों में विभाजन करते हैं. సేమ్ ఉపన్యాస్ లాగానే కహానీలో కూడా ప్రేమ్చంద్ గారిని కేంద్ర బిందువుగా చేసుకొని కహానీని కూడా 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ప్రేమ్చంద్ పూర్వ హిందీ కహానీ 1900 से लेकर 1915 तक. प्रेमचंद युगीन हिंदी कहानी 1916 से लेकर 1936 तक. प्रेमचंदोत्तर हिंदी कहानी 1936 से लेकर 1950 तक. और फोर्थ वन नई कहानी 1950 के बाद. అంటే 1950 తర్వాత రాయబడిన అన్ని కహానియా అన్ని నయి కహానీ కిందకే వస్తాయన్నమాట. ఓకేనండి. ఇందులో ఫస్ట్ వన్ प्रेमचंद पूर्व हिंदी कहानी 1900 से लेकर 1915 तक. ఇందులో మొట్టమొదటి కహానికార్ చంద్రధర్ శర్మ గులేరి. చంద్రధర్ శర్మ గులేరి. इनकी कहानियां सुखमय जीवन, बुद्धू का काटा, उसने कहा था. ఇంకోసారి చూడండి. చంద్రధర్ శర్మ గులేరి जी की कहानियां सुखमय जीवन, बुद्धू का काटा, उसने कहा था. नेक्स्ट कहानीकार विश्वंभरनाथ शर्मा कौशिक. विश्वंभरनाथ शर्मा कौशिक. इनकी कहानी
रक्षाबंधन, रक्षाबंधन। नेक्स्ट कहानीकार वृंदावन लाल वर्मा, वृंदावन लाल वर्मा। इनकी कहानी राखी बंध भाई, राखी बंध भाई। ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో ప్రేమ్చంద్ యుగిన్ హిందీ కహానీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.